రెండేళ్ల క్రితం పిఠాపురంలో చిట్ల పేరుతో సుమారు 2.5 కోట్ల రూపాయలు టోకరా వేసి ఖాతాదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన శ్రీ సత్య శివాని చిట్ ఫండ్ కంపెనీ ప్రతినిధులను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ జి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి ఈ కేసు వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్ఐ మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. 93 మంది ఖాతాదారులకి 2,39,00,000 వరకు కట్టుకోకుండా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ దర్యాప్తులోని ఎవరైతే ఈ ముద్దాయిలైనటువంటి కొర్రా సత్యనారాయణ, ఇంకా ఇద్దరు డైరెక్టర్లు అయినటువంటి లోకారెడ్డి భాస్కర్రావు, అలాగే ప్రకృతి వరహాలరావు, ఈ ముగ్గురు కూడా ముద్దాయిల కింద తెలిసిన తర్వాత నిన్న సాయంత్రం మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఎవరైతే సత్యనారాయణని అలాగే ఈ భాస్కర్రావుని కూడా అరెస్ట్ చేసి ఈ జ్యుడిషియల్ రిమాండ్కి ఇవాళ పంపించడం జరుగుతుంది. ఏదైతే పాపం ఈ ఖాతాదారులు ఉన్నారో 93 మందికి కూడా వాళ్ళు కట్టవలసినటువంటి డబ్బుకి ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ యొక్క ఏదైనా కొనుక్కున్నటువంటి ఆ ప్రాపర్టీస్ మీద కూడా మేము చట్ట ప్రకారంగా వాళ్ళని జప్తీ చేసి ఇవన్నీ కూడా వాళ్ళని కట్టించడానికి కోర్టు ద్వారా చేస్తామనేటువంటిది ఖాతాదారులు కూడా మనం తెలియజేయడం జరుగుతుంది.